ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే మన వేళ్ళు, చేతి వేళ్ళు, ఈ రిస్ట్ వరకు ఏదైతే ఉందో దాన్ని ఫైన్ మోటార్ స్కిల్స్ అంటారు. దీనికి మన వేళ్లతోటి ఏదైనా సరే ఇమిటేట్ చేయటం వల్ల పిల్లల్లో స్పీచ్ ఎలా పెరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ కావాలి అంటే ఎలా ఇమిటేట్ చేస్తాము, ఎలా అడుగుతాము సైన్ లాంగ్వేజ్లో? వాటర్ అని ఇలా చూపిస్తాం. సో ఎప్పుడైతే వాటర్ అని ఇలా చేత్తో చూపిస్తూనే మన లిప్ మూమెంట్ వా వా అని ఎప్పుడైతే అంటామో కొరిలేట్ అవుతాయి. అంటే వాటర్ అంటే ఈ సైను అండ్ వా వా అని లిప్ కూడా వాళ్ళు చూస్తారు. అంటే ఈ రెండు ఎప్పుడైతే ఇది ఇమిటేట్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళ లిప్స్ కూడా ఇమిటేట్ చేయడం మొదలు పెడతాయి. అంటే వాళ్ళు ఆ నోటితోటి కూడా ఇమిటేట్ చేయడం మొదలు పెడతారు. ఇదే కాకుండా స్కిల్స్ రావటం వల్ల వాళ్ళ గ్రిప్ మూమెంట్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. సో రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే వాళ్ళు పెన్సిల్ పట్టుకోవాలి. పెన్సిల్ గ్రిప్ మూమెంట్ చాలా అవసరం. సో చాలామంది పిల్లల్లో పాపం వాళ్ళు మాట్లాడగలుగుతారు కానీ చిన్న చిన్న వర్డ్స్, రైటింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వవు. ఈ రైటింగ్ స్కిల్స్ కూడా ఈ ఫైన్ మోటార్ అనేది బాగా ఇంప్రూవ్ అవడానికి దోహదపడుతుంది. అండ్ ఇది ఎలా చేయాలి అంటే మన ఇంట్లో బట్టలు ఆరేసే క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ని ఒక కార్డ్బోర్డ్, అంటే మీరు ఏదైనా చెప్పుల బాక్స్ కానీ లేదంటే చిన్న బాక్సులు తీసుకొని కార్డ్బోర్డ్స్ తీసుకొని దాని మీద ఫిక్స్ చేయించడం, ఈ క్లిప్స్ని పట్టుకొని నొక్కి పెట్టడం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మోటార్ స్కిల్ తోటి మనము మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.